అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం సమూయేలు మొదటి గ్రంథం 1 నుంచి 30 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 30 అధ్యాయాల్లో కూడా న్యాయాధిపతుల కాలం ముగిసిపోయిన తర్వాత రాజుల కాలం మొదలవడం, మొదటి రాజు అయిన సౌలు చెడ్డగా ఎలా మారిపోయాడు, సౌలు జీవితం నుండి మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోకూడదు, దావీదు జీవితం నుండి మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోకూడదు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం సమూయేలు మొదటి గ్రంథం 31 అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. అంతలో ఫిలిస్తీయులు ఇజ్రాయేలీలతో యుద్ధము చేయగా, ఫిలిస్తీన్ల రాజులు రాజ్యాలు అందరూ కలిసి ఇజ్రాయేళ్లతో యుద్ధం చేస్తున్నారు. ఇజ్రాయేళ్ల వైపు ఏమో సౌలు రాజుగా ఉన్నాడు. దేవుడు ఆల్రెడీ సౌలుతో మీరు యుద్ధంలో చనిపోతారు అని సమూయేలు ద్వారా చెప్పించాడు. ఇజ్రాయేలీల వైపు యుద్ధం చేయడానికి దావీదు కూడా లేడు. దావీదు ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఫిలిస్తీయులు ఇజ్రాయేళ్లతో యుద్ధం చేస్తున్నారు. ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్ల ఎదుట నుండి పారిపోయిరి, అంటే ఫిలిస్తీన్ల యుద్ధం గెలుస్తున్నారని దాని అర్థం. గిల్బోవా పర్వతం వరకు ఫిలిస్తీయులు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మెల్కీషూవా అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యోనాతాను గురించి మనం స్టార్టింగ్ నుండి చదువుకుంటూనే వస్తున్నాం. యోనాతాను చనిపోయాడు. అబీనాదాబు, మెల్కీషూవా అనే సౌలు యొక్క ఇంకో 2 కుమారులు కూడా చనిపోయారు. యుద్ధములో సౌలు ఓడిపోవుచుండగా అతడు అంబులు వేయు వారి కంటబడి వారి చేత బహుగాయములను నొందెను. అంబులు అంటే బాణాలు వేసే వాళ్ళకి కనబడ్డాడు. వాళ్ళు బాగా బాణాలు వేయడం వల్ల సౌలు గాయపడ్డాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు అని దాని అర్థం. అప్పుడు సౌలు సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువమని తన ఆయుధములు మోయువానితో చెప్పగా, చనిపోయే ముందు కూడా నేను చేసిన తప్పుల వల్లే నాకు ఈ తీర్పు జరుగుతుంది అని గుర్తించకుండా వీళ్ళ చేతుల్లో నేను చనిపోవడం ఏంటి, వాళ్ళందరూ నన్ను అపహాస్యం చేస్తారు కదా, కాబట్టి నువ్వే నన్ను చంపి అని చెప్పేసి తన ఆయుధాలు మోయువానితో చెప్తున్నాడు సౌలు. అంటే చనిపోయే ముందు కూడా గర్వంతోనే నిండి ఉన్నాడు సౌలు అనేది కూడా మనకు అర్థం అవ్వాలి. అతడు భయము చేత అలాగూ చేయనొల్లకయుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. ఆ ఆయుధాలు మోసేవాడు భయపడ్డాడు, అతడు ఎలాగో చంపట్లేదు కదా అని చెప్పి సౌలు తన తానే చంపుకుంటున్నాడు, ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఎలాగో బాణాలు దిగే చనిపోతాడని తెలుసు. ఆ ఫిలిస్తీన్ల చేతిలో చనిపోకుండా తన తానే చంపుకోవడానికి తన కత్తి మీద తానే పడ్డాడు సౌలు. ఇక్కడేమో సౌలు మరణించడం చదువుకున్నాం, పైనేమో సౌలు కుమారులు యోనాతాను కూడా మరణించడం చదువుకున్నాం. దాని తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. సౌలు మరణమాయనని అతని ఆయుధములు మోయువాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. రాజే చనిపోయాడు కాబట్టి అతనికి కూడా భయం వేసి అతడు కూడా తన కత్తి మీద పడి చనిపోయాడు. ఈలాగున సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములు మోయువాడును అతని వారందరూ ఒక దినమునే మరణమాయరి. ఈ ఒక దినమందే మరణమాయరి అనే మాట మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే సమూయేలు ద్వారా దేవుడు సౌలుకు చెప్పించాడు కదా, మీరు అందరూ కూడా చనిపోతారు, రేపొద్దునే నాతో పాటు చేరతారు అని. అది ఇక్కడ నెరవేరుతుంది అని దాని అర్థం. సౌలు పరలోకం వెళ్తాడా అని కూడా కొంతమంది క్వశ్చన్ అడుగుతారు. సమూయేలు చెప్పిన మాటను ఒకసారి మనం గమనిద్దాం. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పగా, ఇక్కడ నాతో కూడా ఉందురు అంటే చాలామంది ఏమనుకుంటారంటే సమూయేలు పరదేశంలో ఉన్నాడు కదా, పాతాళం అనే లోకంలో పరదేశు ఉంది, యాతన పడే స్థలం కూడా ఉంది. ఎవరెవరైతే మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా పరదేశకి వెళ్తారు, ఎవరైతే చెడ్డవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా యాతన పడే స్థలానికి వెళ్తారు. యేసుక్రీస్తు వారు 2వసారి వచ్చినప్పుడు ఈ పరదేశంలో ఉండే వాళ్ళందరూ కూడా పరలోకం వెళ్తారు అని మన 30 డే బైబిల్ కోర్సులో కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడ నాతో కూడా ఉందురు అంటే మీరు కూడా చనిపోతారు, పాతాళానికి చేర్చబడతారు అని దాని అర్థం. అంతేగాని వాళ్ళు పరదేశకి వెళ్తారా, యాతన పడే స్థలానికి వెళ్తారా అనేది బైబిల్లో మనకి క్లియర్గా చెప్పబడి లేదు. ఇక్కడ ఏమంటున్నారు, నీవును నీ కుమారులను. సౌలు యొక్క 3 కుమారులు ఉన్నారు, సౌలుతో కలిపి 4. వీళ్ళల్లో ఎంతమంది పరదేశకి వెళ్ళారు, ఎంతమంది యాతన పడే స్థలానికి వెళ్ళారు, ఎవరు పరలోకానికి అర్హత పొందుకున్నారు, ఎవరు నరకానికి వెళ్ళిపోతారు, ఈ విషయాలు కూడా మనకి బైబిల్ చెప్పట్లేదు. వాళ్ళందరూ సౌలును అతని కుమారులను మరణం అవుతారు, నాతో కూడా ఉంటారు అంటే వాళ్ళందరూ కూడా పాతాళానికి చేర్చబడతారు అనేది సమూయేలు మాటల్లో ఉన్న భావం. యోనాతాను మంచివాడు కాబట్టి యోనాతాను పరదేశకి వెళ్తాడు, సౌలు యొక్క మిగతా కుమారులు చెడ్డవాళ్ళు కాబట్టి వాళ్ళు యాతన పడే స్థలానికి వెళ్తారు. సౌలు కూడా చివరి వరకు మారు మనసు పొందలేదు కాబట్టి సౌలు కూడా యాతన పడే స్థలానికి వెళ్తాడు అని మనం అంచనా వేయచ్చు, అనుకోవచ్చు. కానీ బైబిల్ అయితే వాళ్ళందరూ కూడా పాతాళానికి వెళ్తారు, యుద్ధంలో చనిపోతారు అని చెప్తుందే కానీ వాళ్ళు పరలోకానికి వెళ్తారా లేదా, ఎంతమంది పరదేశకి వెళ్ళారు, ఎంతమంది యాతన పడే స్థానానికి వెళ్ళారు, ఇది మనకి క్లియర్గా బైబిల్ 100% చెప్పట్లేదు అనేది మనం గమనించాలి. మరి మీరేమనుకుంటున్నారండి అని నన్ను అడిగితే నేనైతే యోనాతాను మంచివాడు కాబట్టి యోనాతాను పరదేశకి వెళ్తాడు, సౌలును అతని మిగతా కుమారులు చనిపోయేంత వరకు మారు మనసు
మనసు పొందలేదు కాబట్టి వాళ్ళు యాతన పడే స్థలానికి వెళ్ళుంటారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సంసోను కూడా చెడ్డవాడిగా బ్రతికినప్పటికీ తాను చనిపోయే ముందు మారు మనసు పొందాడు అని మనం చదువుకున్నాం. సౌలు గురించి అలాగేం చెప్పబడలేదు కాబట్టి సౌలు యాతన పడే స్థలానికి వెళ్ళుంటాడు. యోనాతాను మంచివాడు కాబట్టి యోనాతాను పరదేశికి వెళ్ళుంటాడు అనేది నేను అనుకుంటున్న విషయం. మేబీ నేను తప్పు కూడా అయ్యి ఉండొచ్చు. ఏదైనా కానీ బైబిల్ మనకి ఏం చెప్తుంది అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత పరదేశికి వెళ్ళారా, పరలోకానికి వెళ్ళారా, యాతన పడే స్థలానికి వెళ్ళారా, ఈ విషయాల కంటే కూడా వాళ్ళు బతుకున్నప్పుడు వాళ్ళ జీవితం నుండి మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోకూడదు, వాళ్ళు బతుకున్నప్పుడు వాళ్ళు చేసిన మంచి పనుల్ని జ్ఞాపకం చేసుకోవడం, ఈ విషయాల మీదే మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి అనేది బైబిల్ మనకు చెప్తుంది. సౌలు యోనాతాను చనిపోయిన తర్వాత దావీదు ఏం చేశాడు అనేది కూడా ఈరోజు మనం చదువుకుందాం. వాళ్ళు బ్రతుకున్నప్పుడు వాళ్ళు చేసిన కార్యాలను బట్టి మనం ఏం నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోకూడదు, వాళ్ళు బతుకున్నప్పుడు వాళ్ళు చేసిన మంచి పనులను బట్టి వాళ్ళని ఎలా జ్ఞాపకం చేసుకోవాలి, ఇలాంటి విషయాలే దావీదు ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా దావీదు దగ్గర నుండి అదే నేర్చుకోవాలి అని మనం గమనించాలి. ఎవరన్నా చనిపోయినప్పుడు వాళ్ళు పరలోకానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా అనే క్వశ్చన్ కంటే, ఎందుకంటే అది ఎలాగో దేవుడు తీర్పు తీరుస్తాడు, దేవుడి చేతుల్లో ఉంటుంది కాబట్టి భూమి మీద వాళ్ళ జీవితం నుండి మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోకూడదు, వాళ్ళు ఏదన్నా మంచి పనులు చేస్తే వాటిని ప్రతిసారి కూడా జ్ఞాపకం తెచ్చుకొని ఇలాంటి మంచి పనులే అందరూ చేయాలి అని వాళ్ళ గురించి జ్ఞాపకం చేసుకోవడం, ఇలాంటి విషయాలు చనిపోయిన వారి సందర్భం నుండి మనం గమనించాలి అనేది దావీదు జీవితం నుండి మనం నేర్చుకోవాలి. మనం చదువుకుంటా వెళ్దాం. ఒక్కరోజే సౌలు అతని కుమారులు చనిపోయారు. ఏదైతే సమూయేలు చెప్పాడో చనిపోతారు అని అది ఇక్కడ నెరవేరుతుంది అనేది మనం గమనించాలి. లోయ అవతలనున్న ఇజ్రాయేలీలను, యోర్దాను అవతలనున్న వారును ఇజ్రాయేలీలు పారిపోవుటయు, సౌలును అతని కుమారులు చచ్చియుండుటయు చూచి తమ నివాస గ్రామములు విడిచిపెట్టి పారిపోయిరి. ఫిలిస్తీన్లు వచ్చి వాటిలో కాపురం ఉండిరి. ఇజ్రాయేల్ యుద్ధం ఓడిపోయేసరికి ఆ యుద్ధ ప్రదేశానికి దగ్గరగా ఇజ్రాయేల్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల నుండి ఇజ్రాయేలీలు పారిపోయారు. ఆ గ్రామాల్లో ఫిలిస్తీన్లు వచ్చి నివాసం ఉంటున్నారు. మరునాడు ఫిలిస్తీన్లు హతమైన వారిని దోచుకొన వచ్చి గిల్బోవా పర్వతం మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములు తీసి తమ బొమ్మల గొళ్లలోను జనులలోను జయవర్తనము తెలియజేయుటకై ఫిలిస్తీన్ల దేశములో నలుదిశలు వాటిని పంపిరి. రాజు చనిపోయిన తరువాత రాజు యొక్క శవాన్ని, అతడి కుమారుల యొక్క శవాన్ని కూడా ఇజ్రాయేలు తీసుకెళ్లి దాయలేకపోయారు. అంటే ఇజ్రాయేలీలు యుద్ధం ఎంత భయంకరంగా ఓడిపోయారు, ఫిలిస్తీన్ల ద్వారా దేవుడు ఎలా తీర్పు తీర్చాడు అనేది మనకు అర్థం అవ్వాలి. ఫిలిస్తీన్లు ఏం చేశారు, సౌలు యొక్క శవాన్ని, అతని కుమారుల యొక్క శవాలని తీసుకెళ్లి ఫిలిస్తీన్ల దేశం అంతా కూడా చూపిస్తూ మేమే యుద్ధం గెలిచాము అని చెప్పేసి వాళ్ళు చాటింపేసుకున్నారు. మరియు వారు అతని ఆయుధములను అస్తారోతు దేవగుడిలో ఉంచి అతని మొండెమును బేత్షాను పట్టణపు గోడకు తగిలించిరి. పట్టణపు గోడకి తగిలించారు అంటే అందరూ కూడా చూడాలి అని దాని అర్థం అనమాట. సిలువ వేసేటప్పుడు కూడా దాని వెనకాల ఉండే కారణం ఇదే. అందరికీ కూడా వాళ్ళని చూపించాలి, వాళ్ళ శవాన్ని చూపించాలి, అవమానపరచాలి అనే ఉద్దేశంతో సౌలు యొక్క మొండాన్ని అలా వేలాడదీశారు. తలను ఆల్రెడీ ముందే ఛేదించారని మనం పైన చదువుకున్నాం. అయితే ఫిలిస్తీయులు సౌలునకు చేసిన దాని గురించిన వార్త యాబెష్గిలాదు వారు విని బలశాలులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బేత్షాను పట్టణపు గోడల నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి యాబేషులోని పిచ్చుకల వృక్షము కింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసము ఉండిరి. యాబెష్గిలాదు గ్రామంలో కొంచెం ధైర్యవంతులు సౌలు యొక్క మొండాన్ని, అతని కుమారుల శవాలని వాటన్నిటిని కూడా తిరిగి తీసుకొచ్చి మంచిగా వాటన్నిటిని కూడా సమాధి చేస్తున్నారని దాని అర్థం. కొంతమంది క్వశ్చన్ వస్తుంది, పాతి పెట్టే ముందు ఎందుకు కాల్చారు అని చెప్పి. అప్పటికే సౌలు కుమారులు చనిపోయి చాలా కాలం అవుతుంది కదా, అవి అప్పటికే బాగా కుళ్ళిపోతూనే అలా పాడైపోతూనే ఉంటాయి కాబట్టి వాటిని మంచిగా శుద్ధి చేయడానికి కొంతవరకు కాల్చి ఆ తర్వాత పాతి పెట్టారని దాని అర్థం. అదంతా కూడా ఇజ్రాయేల్ విధానం. దాని గురించి అంత డీటెయిల్గా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ ఎవరికైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఈ సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయంలో సౌలు అతని కుమారులు చనిపోవడం గురించి మనం చదువుకున్నాం కదా. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయాన్ని కూడా ఈరోజు మనం చదువుకుందాం. ఈ వార్త విని దావీదు ఏం చేశాడని కూడా మనం చదువుకుందాం. రేపటి నుంచి సమూయేలు 2వ గ్రంథం మిగతా అధ్యాయాలు మనం చదువుకుందాం. సౌలు అతని కుమారులు చనిపోయారు, ఫిలిస్తీన్లు సౌలుకి అతని కుమారులకి ఏం చేశారో కూడా మనం చదువుకున్నాం. అదంతా కూడా ఇప్పుడు దావీదుకి తెలుస్తుంది. దావీదు అమాలేకీలను హతము చేసి తిరిగి వచ్చాను. అమాలేకీల మీదకి యుద్ధానికి వెళ్ళాడు దావీదు అని మనం పైన చదువుకున్నాం. ఆ యుద్ధం అయిపోయిన తర్వాత దావీదు తిరిగి వచ్చాడు. సౌలు మృతి నొందిన తరువాత అతడు సిక్లగులో 2 దినములు ఉండెను. సౌలు చనిపోయిన తర్వాత 2 దినాల వరకు కూడా దావీదుకి అసలు ఏం జరిగిందో తెలియలేదు అని దాని అర్థం.
3వ దినమున బట్టలు చింపుకొని తల మీద బుగ్గి పోసుకొనిన ఒకడు సౌలు నొద్దనున్న దండులో నుండి వచ్చెను. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చేయగా దావీదు, నీవెక్కడి నుండి వచ్చితివి అని అడిగాను. అందుకు వాడు, ఇజ్రాయేలీల సైన్యములో నుండి నేను తప్పించుకొని వచ్చి తిని అనెను. జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవీయగా, వాడు, జనులు యుద్ధమునందు నిలవలేకపోయిరి, అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను. జరిగిందంతా కూడా దావీదుకి చెప్పాడు ఒకడొచ్చి. సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అని నీకెలాగూ తెలిసినది అని దావీదు వాడిని అడగగా, వాడు ఇట్లనెను. నీకెలా తెలిసిందని మళ్ళా దావీదు కన్ఫర్మేషన్ చేసుకుంటున్నాడు. అంటే చెప్పిన దాన్ని నమ్మలేకపోతున్నాడు దావీదు. దాన్ని నమ్మలేక మరలా కన్ఫర్మేషన్ అడిగాడు. గిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈటె మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుండుట చూచి వెనక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు, చిత్తము నా ఏలినవాడా అని నేను అంటిని. నీవు ఎవడివి అని నన్ను అడగ్గా, నేను అమాలేకీయుడని చెప్పి తిని. అతడు, నా ప్రాణము ఇంకా నాలోనున్నది గాని తలతిప్పు చేత నేను బహుబాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపుమని సెలవీయగా, ఈలాగు పడిన తరువాత ఒకడు బ్రతుకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపితిని. తరువాత అతని తల మీద ఉన్న కిరీటమును హస్తకంకణమును తీసుకొని నా ఏలిన వాడైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నాను అనెను. నన్ను పిలిచి చంపమన్నాడు, అందుకే నేను అతన్ని చంపాను. అతను చంపిన తర్వాత అతని కిరీటము అవన్నీ కూడా నీ యొద్దకు తీసుకొచ్చాను అని చెప్పేసి దావీదుతో చెప్పాడు. ఈ మాట నుండి మనం 2 విషయాలు గమనించాలి. పైన మనం ఏం చదువుకున్నాం? సౌలు తన కత్తి మీద పడి చనిపోయాడు అని చదువుకున్నాం. ఇక్కడేమో మనోడు ఏమంటున్నాడు? సౌలు తన ఈటి మీద పడున్నాడనేమో ఇతను చెప్తున్నాడు. అసలు సౌలు తాను ఎందుకు చంపుకున్నాడు? ఎవరైతే ఇజ్రాయేలీలు కాదో, సున్నతి లేని వాళ్ళు చంపకూడదనే కదా. ఈ అమాలేకీయుడు కూడా సున్నతి లేనివాడే కదా. ఇతన్ని పిలిచి సౌలు ఎందుకు చంపమని చెప్తాడు? సో ఇక్కడ ఖచ్చితంగా ఈ అమాలేకీయుడు అబద్ధం చెప్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అలాగే దావీదు దగ్గరికి ఎందుకు వాటిని తీసుకొచ్చాడంటే, సౌలు దావీదుకి శత్రువు కదా. ఇప్పుడు సౌలు చనిపోయాడు అనే మాట తీసుకొచ్చి దావీదుకి చెప్తే, దావీదు నాకేమన్నా బహుమతి ఇస్తాడేమో అన్నట్టుగా దావీదు దగ్గరికి వచ్చి ఆ అమాలేకీయుడు చెప్పాడు అనేది మనకు అర్థమవుతుంది. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అంటే దావీదు బాధపడుతున్నాడు. యాక్చువల్గా దావీదు ఆనందపడతాడేమో అని చెప్పి ఆ అమాలేకీయుడు అనుకుని ఉంటాడు. కానీ దానికి ఆపోజిట్గా దావీదు ఏంటి? సౌలు చనిపోయాడు అని బాధపడుతున్నాడు. తన వస్త్రములు చింపుకొని అంటే బాధపడుతున్నాడు అని దాని అర్థం. అతని యొద్ద ఉన్న వారందరూ అలాగున చేసి సౌలును యోనాతానును యెహోవా జనులను ఇజ్రాయేలీల ఇంటి వారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి. వాళ్ళిద్దరు చనిపోయారని దావీదు దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా బాగా బాధపడుతున్నారు అని దాని అర్థం. ఎందుకు వీళ్ళు బాధపడుతున్నారు? సౌలు తాను బ్రతుకున్న సమయం అంతా కూడా దావీదుని వీళ్ళని చంపాలనే చూశాడు కదా. అంటే ఇది దేవుడి మీద వీళ్ళకి ఎంత భయం ఉంది, ఎంత నమ్మకం ఉంది అనే విషయాన్ని మనకి తెలియజేస్తుంది. సౌలుని దేవుడు అభిషేకించాడు కాబట్టి తర్వాత చెడ్డవాడిగా మారినా కానీ అంతకుముందు దేవుడు అతన్ని రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి తమ ఇజ్రాయేలీల రాజు చనిపోయాడు అని వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారు అని దాని అర్థం. అంటే మనుషుల స్వభావాలు చూడకుండా దేవుడి నిర్ణయాలు, దేవుడి చిత్తాన్ని వీళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు అని మనం గమనించాలి. తరువాత దావీదు, నీవెక్కడి నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చిన వాడిని అడగ్గా, వాడు, నేను ఇజ్రాయేలు దేశమున నివసించు అమాలేకీయుడగు ఒకని కుమారుడును అనెను. అందుకు దావీదు, భయపడక యెహోవా అభిషేకించిన వాణ్ణి చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి ఎత్తితివి. యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితిని అని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకరిని పిలిచి, నీవు పోయి వాణ్ణి చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను. అతడు అబద్ధం చెప్తున్నాడు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. బహుమానం కోసం వచ్చాడని కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. సౌలుని తానే చంపనప్పటికే అభిషేకించిన వాణ్ణి, దేవుడు అభిషేకించిన వాడిని నేను చంపాను అని నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు కాబట్టి నీ మాటే నీకు సాక్ష్యం. దేవుడు అభిషేకించిన ఇజ్రాయేల్ రాజు నువ్వు చంపావు కాబట్టి నువ్వు మరణశిక్షకు పాత్రుడువు. నరహత్య చేసావు, అందులోని ఇజ్రాయేల్ రాజును చంపావు కాబట్టి నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదు అని చెప్పేసి దావీదు అతన్ని చంపమని ఆజ్ఞాపించాడు. ఇది ఆ అమాలేకీయుడికి దేవుడు తీర్చిన తీర్పు అనేది కూడా మనం గమనించాలి.
యూదా వారికి అభ్యాసము చేయవలెనని దావీదు సౌలును గూర్చియు అతని కుమారుడైన యోనాతాను గూర్చియు ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము సలిపెను. ఎప్పుడైనా కానీ దేవుడు ఎంచుకున్న ఒక వ్యక్తి, ఇజ్రాయేలీల రాజు, అధికారులు వాళ్ళు చనిపోతే ప్రజలందరూ కూడా ఏం చేయాలి అనేది ప్రజలందరికీ కూడా, యోధా ప్రజలకు కూడా దావీదు ఇక్కడ నేర్పిస్తున్నాడు. వాళ్ళందరికీ కూడా ఎలా నేర్పిస్తున్నాడు? ఒక పాట ద్వారా నేర్పిస్తున్నాడు. అది యాషారు గ్రంథమందు లిఖింపబడి ఉన్నది. దావీదు రాసిన ఆ పాట ఇప్పుడు మనం కింద కూడా చదువుకుంటాం. ఈ మాట యాషారు గ్రంథంలో కూడా లిఖింపబడి ఉన్నదంట. బైబిల్లో ఎక్కడైనా కానీ యాషారు గ్రంథం, యుద్ధముల గ్రంథం, రాజుల గ్రంథం, సొలొమోను కార్యాలు ఇలాంటి పుస్తకాల పేర్లు మీకు కనబడినవి అంటే ఆ పుస్తకాలు బైబిల్లో ఇప్పుడు ఎందుకు లేవు అనే క్వశ్చన్ కూడా కొంతమందికి వస్తుంది. అందరూ కూడా గమనించండి. ఈ పుస్తకాలు అప్పుడున్న చరిత్ర పుస్తకాలు. ఉదాహరణకి నేను మీకు ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పి కావాలంటే గవర్నమెంట్ రికార్డ్స్లో కూడా అది ఉంటుంది అని నేను చెక్ చేసుకోమన్నాను అనుకోండి, నేను చెప్పేది నిజం అనే దానికి ఇంకొక సాక్ష్యాన్ని నేను చూపిస్తున్నాను అని దాని అర్థం. అంతేగాని ఆ గవర్నమెంట్ రికార్డ్స్ అన్నీ కూడా దేవుడి ఆత్మ ప్రేరేపణతో రాసినవి అని కాదు. అలాగే యాషారు గ్రంథం అన్నా, యుద్ధాల గ్రంథాలన్నా, రాజుల గ్రంథాలన్నా ఇలాంటి పుస్తకాల పేర్లు మీకు బైబిల్లో ఎక్కడన్నా కనబడితే ఆనాడు ఇజ్రాయేలీలు ఏవైతే చారిత్రక ఆధారాలు లేదా గవర్నమెంట్ పుస్తకాలు లేదంటే ప్రభుత్వ పుస్తకాలు అన్నట్టుగా వాడుతున్నారో వాటిల్లో కూడా ఈ విషయాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అంతేగాని ఆ పుస్తకాలన్నీ కూడా దేవుడి ఆత్మ ప్రేరేపణతో రాసినవి అని కాదు. బైబిల్లో ఉండే ఈ 66 పుస్తకాలు కూడా దేవుడి ఆత్మ ప్రేరేపణతో రాసినవి. అవి కేవలం చరిత్ర కోసమే కాదు, మనం వాటిని చదివి ఈ పర్సన్ నుండి ఇవి నేర్చుకోవాలి, ఈ పర్సన్ నుండి ఇవి నేర్చుకోకూడదు అని ఆత్మీయతలో ఎదగడానికి బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు. కొన్ని పుస్తకాలు ఉంటాయి, అవేంటంటే ఆత్మీయతతో సంబంధం లేకుండా జరిగినవన్నీ కూడా రాసేవి. ఇప్పుడు యుద్ధాలు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు జరిగాయి, ఎవరెవరు గెలిచారు, ఎక్కడెక్కడ జరిగాయి, ఎంతమంది చనిపోయారు, ఇట్లాంటి యుద్ధాల గురించి ఒక గ్రంథం ఉందనుకో, లేదా జనాభా సంఖ్య వేశారు, జనాభా సంఖ్య గురించి ఒక గ్రంథం ఉందనుకో, ఇక్కడ చెప్పే సందర్భానికి ఉదాహరణగా వాటిని రెఫర్ చేసాము అని దాని అర్థం. అంతేగాని అవి కూడా బైబిల్లో ఉండే మిగతా 66 పుస్తకాల్లాగా మన ఆత్మీయ ఎదుగుదల కోసం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాసినవి కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే మన ఇజ్రాయేలీలు కానీ పితరులు కానీ వాళ్ళందరూ కూడా బైబిల్లో ఉన్న ఈ 66 పుస్తకాలని చాలా జాగ్రత్తగా దాచుకుంటూ వచ్చారు. కానీ మిగిలిన వాటిని ఎందుకు దాయలేదు అన్నా కానీ అదే కారణం. అవి మన ఆత్మీయ ఎదుగుదల కోసం కాదు, చారిత్రక లేకపోతే గవర్నమెంట్, ప్రభుత్వ అట్లాంటి వాటికి మాత్రం ఉపయోగపడే పుస్తకాలు అనేది మీరు గమనించండి. ఇక్కడ ఏదైతే దావీదు ఒక పాట రాస్తున్నాడో అది ఆ గ్రంథంలో కూడా ఉంది అని దాని అర్థం. అంతేగాని ఆ గ్రంథం మొత్తం దేవుడి ప్రేరేపణతో రాశారు అని కాదు. ఇది నేను యెహోషువ పుస్తకం దగ్గర కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. యెహోషువ సూర్యుడిని ఆపినప్పుడు అక్కడ కూడా యాషారు గ్రంథంలో ఉంది అంటే దాంట్లో మెన్షన్ చేశారు అని. అంతేగాని ఆ పుస్తకం కూడా ఈరోజు మనం మొత్తం చదువుకోవాలి అని కాదు. ఒకవేళ మొత్తం చదువుకోవాలి అనుకుంటే మిగతా బైబిల్తో పాటు ఇజ్రాయేలీలు వాటిని కూడా భద్రపరిచేవాళ్ళు. వాటిని కూడా భద్రపరచలేదు, దాయలేదు అంటే మనం ఆత్మీయతలో ఎదగడానికి బైబిల్లో ఉన్న ఈ 66 పుస్తకాలు సరిపోతాయి, మనకి ఇంకా వేరే ఏమీ కూడా అవసరం లేదు అనేది కూడా మీరు గమనించండి. దీని గురించి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఇజ్రాయేలు నీకు భూషణమగు వారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి, అహహా బలాఢ్యులు పడిపోయిరి. అహహా అంటే బాధపడుతున్నాడు అని దాని అర్థం. భూషణములు అంటే రాజులు, గొప్ప గొప్ప అధికారులు అని దాని అర్థం. యోనాతాన్ లాంటి వాళ్ళు. ఇజ్రాయేలీలో బలాఢ్యులు ఉన్నత స్థలాల్లో చనిపోయారు. ఫిలిస్తీన్ల కుమారులు సంతోషింపకుండునట్లు, సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లు ఈ సమాచారము గాతులో తెలియజేయకుడి, అష్కెలోను వీధుల్లో ప్రకటన చేయకుడి. ఒకవేళ ఇలా చనిపోయారు అని అన్యులకి తెలిస్తే వాళ్ళందరూ కూడా వీళ్ళని హేళన చేస్తారేమో, వెక్కిరిస్తారేమో, వాళ్ళకి చెప్పొద్దు అన్నట్టుగా దావీదు పాట పాడుతున్నాడు. దీనిలో ఉన్న ముఖ్యమైన భాగం ఏంటంటే ఎవరికి కూడా తెలియకుండా ఇన్ఫర్మేషన్ దాచేయండి అని కాదు. ఎవరన్నా చనిపోయినప్పుడు వాళ్ళని వెక్కిరించకండి, వాళ్ళని హేళన చేయకండి, చనిపోయినప్పుడు వాళ్ళందరినీ కూడా గౌరవించండి, వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలు మాత్రమే గుర్తెచ్చుకోండి అని దాని అర్థం. గిల్బోవా పర్వతముల్లారా మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణమునకు తగిన పైరుగల చేలైనను లేకపోవును గాక. బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడెను, తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడెను. అక్కడ చనిపోయారు కాబట్టి సౌలు అతని కుమారులు ఆ ప్లేస్ని గుర్తెచ్చుకుని బాధపడుతున్నాడు అని దాని అర్థం. ఆ ప్లేస్ని శపిస్తున్నాడు అని కాదు, ఆ ప్లేస్ని బట్టి గుర్తు తెచ్చుకుని బాధపడుతున్నాడు అని దాని అర్థం. ఇదంతా కూడా కవిత్వాత్మకంగా చెప్పబడింది, ఒక పాటలాగా కవిత్వంతో చెప్పబడింది అనేది మనం గమనించాలి. హతుల రక్తము ఒలికింపకుండా, బలాఢ్యుల కొవ్వును పట్టకుండా యోనాతాను విల్లు వెనుక తీయలేదు, ఎవరినీ హతము చేయకుండా సౌలు కత్తి వెనుక తీసినది కాదు. అంటే వాళ్ళు చనిపోయే ముందు ఫిలిస్తీన్లో కొంతమందినైనా చంపారు అని దాని అర్థం. వాళ్ళు చనిపోయే ముందు కూడా ఫిలిస్తీన్లు చంపారు అంటే వాళ్ళు బలాఢ్యులు అన్నట్టుగా. అంటే చనిపోయిన వాళ్ళలో ఉన్న మంచినే గుర్తు చేసుకోవాలి, వాళ్ళలో ఉన్న చెడును కాదు అనేది దావీదు ఇక్కడ మనకి చెప్తున్నాడు.
సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరసులుగాను నెనరుగలవారుగాను ఉండిరి. తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కారు. వారు పక్షిరాజుల కంటే వడిగలవారు, సింహము కంటే బలము గలవారు. సరసులు అంటే వాళ్ళిద్దరు కూడా కలిసే ఉండేవాళ్ళు, ఒకరినొకరు విడిచిపెట్టేవాళ్ళు కాదు అని దాని అర్థం. నెనరు అంటే ప్రేమ, నెనరు గలవారు అంటే ప్రేమ గలవారు అని దాని అర్థం. వాళ్ళు బ్రతుకున్నప్పుడు ఒకరినొకరు విడిచిపెట్టలేదు, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వాళ్ళు, చనిపోయేటప్పుడు కూడా ఒక దగ్గరే ఉండి చనిపోయారు అన్నట్టుగా వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలను దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యోనాతానులో కూడా ఈ మంచి లక్షణాలు మనం గమనించాలి, మనం కూడా నేర్చుకోవాలి. దావీదు తన స్నేహితుడైనప్పటికీ, ప్రాణ స్నేహితుడైనప్పటికీ అటు దావీదుని మోసం చేయలేదు, ఇటు సౌలుతో కూడా చివరి వరకు యోనాతాను కలిసి ఉన్నాడు. అటు తండ్రిని గౌరవించాడు, ఇటు స్నేహితుడిని ప్రేమించాడు. యోనాతాను జీవితం నుండి ఎప్పుడు కూడా మనం నేర్చుకోవాలి. మన తల్లిదండ్రులు దేవుడు ఇష్టపూర్వకంగా బ్రతకకపోయినా కానీ మనం వాళ్ళ వెంటే ఉండి వాళ్ళని దేవునిలోకి నడిపించాలి, కానీ వాళ్ళని విడిచిపెట్టకూడదు, అటు దేవుడికి దూరం అవ్వకూడదు, ఇటు తల్లిదండ్రుల్ని ప్రేమించాలి అనేది కూడా యోనాతాను జీవితం నుండి మనం నేర్చుకోవాలి. ఇజ్రాయేలు కుమార్తెలారా, సౌలును గూర్చి ఏడువుడి, అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్తువులు ధరింపజేసిన వాడు, బంగారు నగలు మీకు పెట్టినవాడు. సౌలు రాజైన కొత్తలో ఇజ్రాయెల్ అందరి వైపున యుద్ధం చేసి ఇజ్రాయెల్ అందరినీ కూడా గెలిపించాడు, చాలా ఆస్తి సంపాదించి పెట్టాడని మనం చదువుకున్నాం కదా. సౌలు చనిపోయినప్పుడు అతడు మీకు ఎన్నెన్ని మంచి కార్యాలు చేశాడో గుర్తెచ్చుకోండి. దేవుడు నియమించిన రాజు చనిపోయాడు కాబట్టి మీరు అందరూ కూడా బాధపడండి. ఒక మనిషి చనిపోయినప్పుడు అతనిలో ఉన్న మంచి లక్షణాలనే మనం జ్ఞాపకం చేసుకోవాలి, వాటిల్నే మనం అందరికీ ప్రచారం చేయాలి అనేది దావీదు జీవితం నుండి మనం నేర్చుకోవాలి. అంటే వాళ్ళు ఏదైనా చెడు చేస్తే కప్పిపుచ్చేయమని కాదు, వాళ్ళకి అవమానం కలగకుండా, వాళ్ళ కుటుంబానికి అవమానం కలగకుండా అందరూ నేర్చుకునే విషయాలను మనం ప్రకటించాలి. ఏది జరిగినా కానీ ఉపయోగకరంగా ఉండాలి, కానీ ఎలా పడితే అలా ఉండకూడదు అనేది దావీదు మాటల్లో ఉన్న భావం. యుద్ధ రంగమునందు బలాఢ్యులు పడి ఉన్నారు, నీ ఉన్నత స్థలముల్లో యోనాతాను హతమాయను. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడివై ఉంటివి, నీ నిమిత్తము నేను బహుశోకము నందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటెను అది అధికమైనది. దావీదుకి తన భార్యలు చూపించే ప్రేమ కన్నా కూడా యోనాతాను తనపై ఎంత ప్రేమ చూపించాడు అనేది అధికంగా కనబడుతుంది. ఎందుకు? చాలా వింతైనది అంటున్నాడు. చూడండి, యోనాతాను రాజకుమారుడై ఉండి కూడా సింహాసనాన్ని కోరుకోకుండా దావీదుకే సపోర్ట్ చేశాడు. దేవుడి చిత్తం అన్నట్టుగా దావీదు వెనకాలే తిరిగాడు. ఇద్దరు మంచి విశ్వాసులు, ఇద్దరు కూడా దేవునిలో బలంగా ఉండేవాళ్ళు, స్నేహితులైతే, సహోదరులుగా వాళ్ళు నిలబడితే వాళ్ళ మధ్య ప్రేమ ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత మనోహరంగా ఉంటుంది అనేది దావీదుని యోనాతాన్ని చూసి మనం అర్థం చేసుకోవాలి. ఒక స్త్రీ పురుషుడిపై చూపించే ప్రేమ కన్నా, పురుషుడు స్త్రీపై చూపించే ప్రేమ కన్నా ఇద్దరు మంచి విశ్వాసులు, స్నేహితులైతే, సహోదరులైతే వాళ్ళ ప్రేమ అంత గొప్పగా ఉంటుంది, అంత మధురంగా ఉంటుంది అనేది దావీదు యోనాతాల జీవితం ద్వారా మనకు అర్థం అవ్వాలి. అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి. సౌలు, యోనాతాను, సౌలు యొక్క కుమారులు వీళ్ళందరూ కూడా చనిపోయేసరికి దావీదు ఈ పాట రాశాడు. తన శత్రువు అయినప్పటికీ తాను చనిపోయినప్పుడు దావీదు బాధపడుతున్నాడు, దుఃఖిస్తున్నాడు. ఎలాగో చనిపోయాడు కదా అని చెప్పేసి, దేవుడు నాకు మేలు చేశాడు కదా, నేను చంపపోయినా దేవుడు చంపేశాడు కదా అన్నట్టుగా దావీదు ఆనందపడట్లేదు, బాధపడుతున్నాడు. అంటే తన శత్రువును కూడా ప్రేమించండి అని యేసుక్రీస్తు వారు చెప్పిన మాటకి దావీదు హృదయం ఎంత దగ్గరగా ఉంది అనేది మనం గమనించాలి. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం. ఇది జరిగిన తరువాత, అంటే దావీదు వాళ్ళ గురించి బాధపడిన తర్వాత, యూదా పట్టణముల్లోనికి నేను పోవుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాను. దేవుడు చెప్పకుండా దావీదు ఏ పని చేయట్లేదు, ఏది చేయాలన్నా కానీ దేవుడిని అడుగుతున్నాడు, దేవుడి మీద ఆధారపడుతున్నాడు అని దాని అర్థం. సౌల్లా కాకుండా ప్రతి విషయంలోనూ దావీదు దేవుడి చిత్తానుసారంగా నడుచుకుంటున్నాడు అని దాని అర్థం. ఇదిగో నేను ఈ ఫిలిస్తీన్ల దేశం వదిలేసి ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళిపోనా అని చెప్పేసి దావీదు దేవుడిని అడిగితే వెళ్ళిపోమని చెప్తున్నాడు దేవుడు. నేను పోవలసిన స్థలం ఏది అని దావీదు మనవి చేయగా, కేవలం ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళాలి, యోధా దేశానికి వెళ్ళాలి అని కాదు, అక్కడ ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా దేవుడిని అడుగుతున్నాడు. అంటే దేవుడి మీద పూర్తిగా ఆధారపడుతున్నాడు దావీదు అని దాని అర్థం. హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను. వెళ్ళలేదో కూడా చెప్పాడు, ఎక్కడికి వెళ్ళాలో కూడా దేవుడే చెప్పాడు. కాబట్టి యెజ్రెయేలీరాలగు అహీనోయను, కర్మెలయుడగు నాబాలునకు భార్య అయిన అబిగయీలు అను తన ఇద్దరు భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడి నుండి పోయాను. ఎక్కడికి వెళ్ళాడు? యోధా దేశంలో హెబ్రోన్కి వచ్చాడు. మరియు దావీదు తన యొద్దనున్న వారందరినీ, వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చాను. తన దగ్గర ఎంతమంది అయితే సైన్యం ఉన్నారో ఆ 800 మంది, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చాడు. వీరు హెబ్రోను గ్రామముల్లో కాపురం ఉండిరి. అంతటా యోధావారు అక్కడికి వచ్చి యోధావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. దావీదు వెళ్ళి నన్ను రాజుగా చేయండి అని అడగట్లేదు. యోధా ప్రజలే, అంటే ఇజ్రాయేలీలో యోధా గోత్రం వాళ్ళే మా మీద నువ్వు రాజుగా
రాజుగా ఉండు, సౌలు చనిపోయాడు కదా అని చెప్పేసి దావీదుని రాజుగా పట్టాభిషేకం చేశారు అని దాని అర్థం. ఇప్పుడు దావీదు కేవలం యోధా గోత్రానికి మాత్రమే రాజు. ఇజ్రాయెల్లో మిగిలిన గోత్రాలకు కూడా దావీదు ఎలా రాజు అయ్యాడు అనేది రేపొద్దున మనం చదువుకుందాం. ఈ 2వ అధ్యాయం ఇక్కడ నుంచి 5వ వచనం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. ఈ 31వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథం మొదటి అధ్యాయము. ఈ 2 అధ్యాయాల్లో కూడా సౌలు చనిపోవడం, యోధా గోత్రం మీద దావీదు రాజు కావడం, వాళ్ళు చనిపోయిన దాన్ని బట్టి దావీదు బాధపడడం, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. ఈ రోజు చదివిన దాంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అసలు ఈ సమూయేలు మొదటి గ్రంథంలో మనం ఏం చదువుకున్నాం అని 1వ అధ్యాయం నుండి కూడా మనం సమ్మరీ చూసుకుంటూ వద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో సమూయేలు యొక్క తల్లిదండ్రులు ఎల్కానా, హన్నా వీళ్ళ గురించి మనం చదువుకున్నాం. హన్నాని పెనున్నా ఎంతగా బాధపరిచింది, ఆ అన్న దేవుడి దగ్గరికి వెళ్ళి ఎలా మొరపెట్టింది, నాకు కుమారుని ఇస్తే నేను నీకు ఇస్తాను అని చెప్పేసి దేవుడి దగ్గర ఆవిడ చేసిన ప్రార్థన, ప్రధాన యాజకుడైన ఏలి ద్వారా దేవుడు జరగబోయేది చెప్పించడం, ఆవిడికి సమూయేలు పుడతాడు అని చెప్పడం, ఇదంతా కూడా మనం మొదటి అధ్యాయంలో చదువుకున్నాం. 2వ అధ్యాయంలో సమూయేలు పుట్టిన తర్వాత ఆవిడ ఎలా దేవుణ్ణి కీర్తించింది, జరగబోయే వాటిని కూడా ప్రవచనాలుగా ఆవిడ ఎలా చెప్పింది, ఇదంతా కూడా 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 2వ అధ్యాయంలోనే సమూయేలుని చెప్పినట్టుగానే దేవుడి సన్నిధిలో అప్పగించడం, ఏలీ కుమారులు చేసిన తప్పులు, వాళ్ళు ఎలా ఎలా పాపంలో పడిపోయారు అనే దాన్ని బట్టి దేవుడు ఏలీ కుటుంబానికి తీర్పు తీరుస్తాడు అని చెప్పి ముందే చెప్పడం, ఇవన్నీ కూడా 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. సమూయేలు 3వ అధ్యాయంలో సమూయేలుని చిన్నప్పుడే దేవుడు ఎలా పిలుచుకున్నాడు, ప్రవక్తగా తనని ఎలా ఏర్పాటు చేసుకున్నాడు, న్యాయాధిపతిగా అతన్ని ఎలా ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడి దయలోను మనుషుల దయలోను ప్రవక్తగా న్యాయాధిపతిగా సమూయేలు ఎలా ఎదిగాడు, ఇవన్నీ కూడా 3వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. సమూయేలు 4వ అధ్యాయంలో ఏలీ కుమారుల పైన తీర్పు, వాళ్ళందరూ కూడా ఎలా చనిపోయారు, యెహోవా మందసాన్ని ఫిలిస్తీన్లు ఎలా పట్టుకెళ్ళిపోయారు, వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. సమూయేలు 5వ అధ్యాయంలో ఆ దేవుడు యెహోవా మందసం ద్వారా దేవుడు ఫిలిస్తీన్లకి ఎలా తీర్పు తీర్చాడు, విగ్రహారాధన పైన దేవుడు ఎలా తీర్పు తీర్చాడు, ఇవన్నీ కూడా 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 6వ అధ్యాయంలో వాళ్ళకు కలుగుతున్న శ్రమను బట్టి ఆ ఫిలిస్తీన్లు దేవుడి మందసాన్ని మరలా ఇజ్రాయేలీలకు అప్పగించాలని ప్రణాళికలు వేయడం, ఇజ్రాయేలీలకు అప్పగించడం, ఆ మందసం దానికదే ఇజ్రాయేల్ దేశానికి రావడం, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. 7వ అధ్యాయంలో ఏలీ కుమారులకు తీర్పు తెచ్చిన తర్వాత సమూయేలు న్యాయాధిపతిగా ఎలా అయ్యాడు, ఇజ్రాయేల్ అందరికి కూడా మారు మనసు కలిగేలాగా అతడు ఎలా చేశాడు, విగ్రహారాధన ఎలా బహిష్కరించాడు, యుద్ధాల్లో ఇజ్రాయేలీని ఎలా గెలిపించాడు, ఫిలిస్తీన్ నుంచి ఎలా విడిపించాడు, ఇవన్నీ కూడా 7వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 8వ అధ్యాయంలో సమూయేలు వృద్ధుడైపోయాడు కాబట్టి, సమూయేలు యొక్క కుమారులు మంచిగా లేరు కాబట్టి ఇజ్రాయేలీలు మాకు రాజు కావాలి అని సమూయేలుని అడగడం, సమూయేలు దేవుడిని అడిగితే దేవుడు దానికి ఒప్పుకోవడం, రాజును దయచేస్తానని చెప్పడం, వాటి వల్ల కలిగే నష్టాలు చెప్పడం, అవన్నీ కూడా 8వ అధ్యాయంలో మనం చూసాం. 9వ అధ్యాయంలో ఇజ్రాయేలీలో మొదటి రాజుగా సౌలుని దేవుడు ఎలా ఎంచుకున్నాడు, సౌలుని రాజుగా దేవుడు ఎలా చేశాడు, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం 9వ అధ్యాయంలో. 10వ అధ్యాయంలో సౌలుని రాజుగా పట్టాభిషిక్తుని చేయడం, రాజులుగా ఉన్నప్పుడైనా కానీ మీరు దేవుడి మాటను అతిక్రమిస్తే మీరు నశిస్తారు అని దేవుడు సమూయేలు ద్వారా ముందే చెప్పించడం, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. సమూయేలు 11వ అధ్యాయంలో దేవుడు సౌలుని ఎందుకు ఎంచుకున్నాడు, సౌలు ఆ టైంకి మంచిగా ఉన్నాడు, ఇజ్రాయేల్ని యుద్ధం గెలిపించాడు, ఇప్పుడు సౌలులో ఉన్న లక్షణాలు ప్రజలందరూ కూడా గుర్తించారు, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. 12వ అధ్యాయంలో మరలా రెండోసారి సౌలుని రాజుగా పట్టాభిషిక్తుని చేయడం, మరలా రెండోసారి సౌలుని రాజుగా పట్టాభిషిక్తుని చేయడం, మరలా ఇజ్రాయేల్ ప్రజలు ఇజ్రాయేల్ రాజులు ఎలా ఉండాలి అని సమూయేలు వాళ్ళందరినీ కూడా హెచ్చరించడం, ఇవన్నీ కూడా 12వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 13వ అధ్యాయం నుండి సౌలు యొక్క పతనం, ఇక్కడ నుండి కొద్ది కొద్దిగా సౌలు పూర్తిగా ఎలా చెడ్డవాడిగా మారిపోయాడు, దేవుడి ఆజ్ఞలకు వ్యతిరేకంగా తన సొంత గర్వాన్ని తెచ్చుకొని దేవుడు చెప్పిన మాటని ఎలా అతిక్రమించాడు, ఇంకా ఎలా అతిక్రమిస్తూనే వెళ్ళిపోతున్నాడు అనే విషయాన్ని 13వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్తాం. 14వ అధ్యాయంలో కూడా యోనాతాన్ ఎలా మంచిగా ఉన్నాడు, సౌలు ఎలా చెడ్డగా ఉన్నాడు, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఇంకా చెడ్డగా అయిపోతున్నాడు సౌలు అనే విషయాన్ని మనం చదువుకుంటూ వచ్చాం. 15వ అధ్యాయంలో దేవుడు సౌలుకి మరొక అవకాశం ఇవ్వడం, ఇప్పుడైనా మారు మనసు పొందు, దేవుడు చెప్పింది చెయ్యి అన్నట్టుగా అమాలేకీలను అంతం చేయమని దేవుడు చెప్పడం, దాన్ని కూడా సౌలు అతిక్రమించడం, సమూయేలు ద్వారా సౌలు యొక్క రాజ్యం నాశనం అయిపోద్ది అని దేవుడు సౌలుకి చెప్పించడం, ఇవన్నీ కూడా 15వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 16వ అధ్యాయంలో దేవుడు దావీదుని ఎంచుకున్నాడు, దావీదుని అభిషేకించాడు, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. 17వ అధ్యాయంలో దేవుడు దావీదుని ఎందుకు ఎంచుకున్నాడు అనే విషయం అందరికీ కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. దావీదుకి గొల్యాతుకి మధ్య యుద్ధం, ఇవన్నీ కూడా మనం 17వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 18వ అధ్యాయం నుండి సౌలు ఇంకా చెడ్డవాడిగా మారిపోవడం, సౌలు దావీదు పైన అసూయ తెచ్చుకోవడం, అతన్ని చంపాలి అని ప్రయత్నం చేయడం,
19వ అధ్యాయంలో కూడా దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తాడు, కానీ 18వ అధ్యాయంలోనేమో ఎవరికీ తెలియకుండా ఇంటర్నల్గా చంపాలి అనుకుంటాడు. 19వ అధ్యాయం నుండేమో బహిరంగంగా అందరికీ తెలిసేలాగే దావీదుని చంపాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దావీదు సౌలు దగ్గర నుండి పారిపోవడం, తన భార్య మికాల్ని అక్కడే వదిలిపెట్టడం, ఇవన్నీ కూడా 19వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 20వ అధ్యాయంలో దావీదు యోనాతానుల మధ్య స్నేహం, యోనాతాను దావీదు కలిసి మరలా సౌలును పరీక్షించడం, సౌలు చెడ్డవాడు అని తెలుసుకొని యోనాతాను దావీదుకే సపోర్ట్ చేయడం, యోనాతానికి దావీదుకి మధ్య ప్రాణ స్నేహం, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. 21వ అధ్యాయంలో తప్పించుకున్న దావీదు అహీమెలకు దగ్గరికి వెళ్ళటం, ఆ ప్రతిష్ఠిత రొట్టెలు తినటం, ఆకీషు రాజు దగ్గర నుండి తప్పించుకోవడం, ఇవన్నీ కూడా 21వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 22వ అధ్యాయంలో దావీదుకి సహాయం చేశారు అని చెప్పి యాజకులందరినీ కూడా సౌలు చంపించడం, ఆ దోయేగు యొక్క చెడ్డ లక్షణాలు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటా వచ్చాం. 23వ అధ్యాయంలో ఒక పక్కన సౌలు నుండి తప్పించుకుంటానే దావీదు ఇజ్రాయేలీని ఎలా రక్షిస్తున్నాడు, కేయిలా మీద ఫిలిస్తీన్లు యుద్ధం చేసినప్పుడు ఆ ఫిలిస్తీన్లను ఓడించి ఇజ్రాయేల్ ప్రజల్ని దావీదు ఎలా రక్షించాడు, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. 24వ అధ్యాయంలో సౌలును చంపే అవకాశం దావీదుకి వచ్చినప్పటికే దావీదు సౌలును చంపకుండా ఎలా వదిలేశాడు, ఎందుకు వదిలేశాడు, దావీదుకి సౌలుకి మధ్య జరిగిన సంభాషణ, ఇదంతా కూడా మనం చదువుకున్నాం. 25వ అధ్యాయంలో సమూయేలు చనిపోవడం, దావీదు ఓపిక కోల్పోయి పాపం చేయబోతుంటే, నాబాలు పైన యుద్ధం చేయబోతుంటే అబిగయలు ద్వారా దేవుడు దావీదుని రక్షించడం, ఆ తర్వాత దావీదు అబిగయల్ని పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. 26వ అధ్యాయంలో దావీదుకి రెండోసారి సౌలును చంపే అవకాశం వచ్చినా కానీ మరలా దావీదు చంపకుండా వదిలేశాడు. మరలా దావీదుకి సౌలుకి మధ్య జరిగిన సంభాషణ, సౌలు యొక్క మోసపు మారు మనసు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటా వచ్చాం. దావీదు ప్రతిసారి కూడా సౌలును చంపకుండా వదిలేస్తున్నాడు అంటే అది దావీదు యొక్క నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి, దేవుడి చిత్తాన్ని ఫాలో అవడానికి, ఇవన్నీ కూడా మనం చదువుకుంటా వచ్చాం. సమూయేలు 27వ అధ్యాయంలో దావీదు సౌలు నుండి తప్పించుకోవడానికి వెళ్ళి ఫిలిస్తీన్ల దగ్గర చేరడం, ఆకీషు రాజు దగ్గర చేరడం, ఆ ఆకీషు రాజు ఫిలిస్తీన్ల దేశంలో ఒక పట్టణాన్ని దావీదుకి ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. 28వ అధ్యాయంలో దేవుడు మాట్లాడిపోయేసరికి సౌలు కర్ణపిశాచం చేసే స్త్రీ దగ్గరికి వెళ్ళటం, సమూయేలుతో మాట్లాడడం, సమూయేలు ద్వారా దేవుడి మాటలు తెలుసుకోవడం, దేవుడికి తాను పూర్తిగా దూరం అయ్యాడు అని గ్రహించడం, ఇవన్నీ కూడా 28వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 29వ అధ్యాయంలో ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయకుండా దావీదుని దేవుడు ఎలా ఆపాడు, అటు ఆకీష్ని మోసం చేయకుండా ఇటు ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయకుండా దేవుడు దావీదుని రక్షించిన విధానం గురించి 29వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 30వ అధ్యాయంలో దావీదు చేసిన తప్పును దావీదుకి తెలియజేయడం, అమాలేకీలతో యుద్ధం, దేవుడు దావీదుని ఆశ్రయిస్తున్నాడు, మరలా దావీదు దేవుడికి దగ్గర అవుతున్నాడు, దేవుడిపైనే ఆధారపడుతున్నాడు, ఇవన్నీ కూడా 30వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 31వ అధ్యాయంలో ఆ ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ పైన యుద్ధం చేయడం, సౌలు కుమారుల్ని చంపడం, ఇవన్నీ కూడా చదువుకున్నాం. 1వ అధ్యాయంలో ఆ విషయం తెలిసిన దావీదు ఎలా బాధపడుతున్నాడు, దావీదు రాసిన పాట, ఇవన్నీ కూడా 1వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఫైనల్ గా దావీదు ఇజ్రాయేలీలో యోధా గోత్రం వాళ్ళపైన రాజుగా అభిషేకింపబడడం, సౌలు చనిపోవడం, దావీదు రాజుగా ఎదగడం, ఇవన్నీ కూడా ఈ రోజు వరకు మనం చదువుకున్నాం. రేపటి నుంచి సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఒకటే పుస్తకం. సమూయేలు 1వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం ఒకటే పుస్తకం, కాకపోతే చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో 2 పుస్తకాలుగా విభజించారు. సౌలు చనిపోవడంతో 1వ పుస్తకం, సౌలు చనిపోయిన దగ్గర నుండి 2వ పుస్తకం అన్నట్టుగా. కాకపోతే అంతకుముందు ఈ 2 కలిపి ఒకటే పుస్తకంగా ఉండేవి అనేది కూడా మనం గమనించాలి. రేపటి నుండి సమూయేలు 2వ పుస్తకం 2వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. ఈ రోజు వరకు కేవలం ఆ 31 ఈ అధ్యాయాలే కాదు, ఈ సమూయేలు పుస్తకంలో బైబిల్లో ఎవరికి ఏ డౌట్లు ఉన్నా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచర్య గురించి ప్రార్థించండి, భారంతో కూడుకున్నది కాబట్టి మీ కానుకల ద్వారా మా పరిచర్యకు సహకరించండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.